దేవర అడిగినాడంటే 1000 కోట్లు చెప్పినాడని. నేను ముందే చెప్పానా నా ఈగోని కెలకొద్దని. నా ఈగోని కెలికేశారు. దండయాత్ర. ఇది జూనియర్ ఎన్టీఆర్ బాలీవుడ్ లో దండయాత్ర. నేను ఏదైనా కన్ఫర్మ్ చేసుకుంటేనే గాని నేను స్క్రీన్ మీదకి రాను. ఒకటికి 2 సార్లు కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత స్క్రీన్ మీదకి వచ్చాను. గూస్ బంప్స్ వచ్చే విషయం ఏంటంటే 4 రోజుల పాటు జూనియర్ ఎన్టీఆర్ గారు విధ్వంసమైన యాక్షన్ సీన్స్ లో పాల్గొన్నారు. దాని బడ్జెట్ ఎంతో తెలుసా? ఎగ్జాక్ట్లీ 25 కోర్స్. ఓన్లీ ఫైటింగ్ యాక్షన్ సీన్ కే 25 కోట్లు ఖర్చు పెట్టారు. అంటే ప్రతి ప్రేమలో గూస్ బంప్స్ వచ్చే సీన్స్ కనబడతాయి. జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ పండగ చేసుకునే అవకాశం. ఈ సినిమాని చాలా ప్రెస్టీజియస్ గా తెరకెక్కిస్తున్నారు వార్ 2ని. అందులో బాలీవుడ్ బాషా షారుఖ్ ఖాన్ గారు కూడా యాక్ట్ చేసే అవకాశం ఉంది. పుష్పరాజ్, ఘాట్ జిల్లా విధ్వంసం చూశారు కదా, వరల్డ్ వైడ్ ఎలా ఉందో. 1900 కోట్ల వరకు వెళ్ళిపోయింది. అంటే పెద్ద మార్కెట్ ఉంది. ఆ మార్కెట్ ని కొట్టాలంటే సరైన సీన్స్ పడాలి, సరైన విజువల్స్ పడాలి. ఉత్తిక్ రోషన్ గారు, ఎన్టీఆర్ గారు కలిసి యాక్ట్ చేస్తే మరొక నాటు నాటు సాంగ్ రిలీజ్ అవబోతుందని అంచనా వేసుకుంటున్నారు. అందులోనే గూస్ బంప్స్ వచ్చే విషయాలు ఏంటంటే బాలీవుడ్ లో వార్ 2 బీభత్సమైన హైప్ ఉంది. అంతేకాదు సలార్ 2కి కూడా ఉంది. వార్ 2 ఈజీగా 1500 కోట్లు దాటి 2000 కోట్లకి వెళ్ళిపోతాను అంచనా వేసేస్తున్నారు ఆల్రెడీ క్రిటిక్స్ ఇప్పటి నుంచే. ఎందుకంటే ఫిలిం అలా తెరకెక్కిస్తున్నారు. ఆల్రెడీ హృతిక్ రోషన్ గారిని ఎలా వాడాలో, ఎలా వాడితే ఆయన ఎలా రాష్ట్రీ కనబడతారో ఇంతవరకు ఆయన వాడుకోవడం బాలీవుడ్ కి తెలియలేదు. కానీ యశ్రాజ్ ఫిలిమ్స్ వాడారు. రా అండ్ రస్టిక్ గా కనపడడంతో బాలీవుడ్ పండగ చేసుకుంది. మరి జూనియర్ ఎన్టీఆర్ కూడా అలా కనబడితే ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. బాలీవుడ్ క్రిటిక్స్ ఏమంటే మాక్సిమం పుష్ప రికార్డులు లేచిపోతాయని గ్యారంటీ ఇస్తున్నారు. ఎందుకంటే చిన్న క్లారిఫై ఇస్తాను నేను. జూనియర్ ఎన్టీఆర్ గారికి మంచి మార్కెట్ ఉంది. బాలీవుడ్ పక్కన పెట్టేద్దాం, టాలీవుడ్ లో 350 కోట్లు మార్కెట్ ఉంది. అవలేలకు ఇప్పుడు ఏ హీరో వచ్చినా 350 కోట్లు ఈజీగా కొడుతున్నారు. ఈవెన్ వెంకటేష్ గారే 300 కోట్ల దగ్గరికి వెళ్ళిపోతారు ఆయన. అలాంటిది ఎన్టీఆర్ ఇక్కడ మ్యాన్ ఆఫ్ ద మాసెస్. అలాంటి హీరో 350 కోట్లు అవ్వలేలుగా కొడతారు. ఇంకా యుఎస్ఏ చూసుకున్నట్లయితే 350 కోట్లు పైన ఉన్న మార్కెట్. అది ఎన్టీఆర్ గారు కవర్ చేసేస్తారు, అందులో డౌటే లేదు. 350 ప్లస్ 350 అంటే 700 కోట్లు కనబడుతుంది. ఇంకా బాలీవుడ్ అంతా పుష్పరాజు నిరూపించాడు 850 కోట్ల వరకు మార్కెట్ ఉందని. అది ఒక ఆయనే అంత మార్కెట్ చూపిస్తే ఇద్దరు ఇక్కడ టైగర్లు, ఇద్దరు టైగర్లను పట్టుకుని సినిమా వస్తుంది యశ్రాజ్ ఫిలిమ్స్ వార్ 2. మరి ఇద్దరు పోరాడితే కనీసం 800 900 కోట్లు 1000 కోట్లు వస్తే ఎంత అయింది అక్కడికే? 1500 కోట్లు అవలేలుగా దాటేసింది. ఇంకా రెస్ట్ ఆఫ్ ఏరియాస్ చూసుకోవాలి. మలయాళం, తమిళ్, కన్నడ ఇవి చూసుకుంటే ఆల్రెడీ 100 150 200 కోట్లు వేసుకున్నా ఆల్రెడీ ఆటోమేటిక్ గా 1800 1900 2000 కోట్ల వరకు వెళ్ళిపోతుంది. ఇందులో కన్ఫర్మ్, ఇది డౌటే లేదు. కావాలి, పుష్పరాజును కొట్టాలి. వీడేంట్రా పుష్పరాజును కొట్టాలంటున్నాడు తప్పుగా అర్థం చేసుకోవద్దు. ఎందుకంటే కుడితేనే కదా ఉండేది మజా. అసలైన పోటీ అప్పుడే కదా వస్తుంది. జూనియర్ ఎన్టీఆర్ యాక్షన్ సీన్స్ కే 25 కోట్లు ఖర్చు పెట్టేశారు. సినిమా మొత్తం 400 కోట్లు ప్రమోషన్ తో సహా 450 కోట్లని ట్రేడ్ వర్గాలు ఇన్ఫర్మేషన్స్ ఇస్తున్నాయి. అంటే బాలీవుడ్ లో ఇంతవరకు 450 కోట్లు ఖర్చు పెట్టిన మొట్టమొదటి సినిమాగా ఇది నిరూపిస్తుంది. అంతేకాదు అత్యధిక కలెక్షన్ చేసి కూడా నెంబర్ 1 స్థానంలో ఈ సినిమా ఉంటది. అది కూడా మన మంచికే. ఎందుకంటే ఒకవేళ పుష్పాన్ని కొట్టి నెంబర్ 1 స్థానంలోకి వచ్చిన అందులో జూనియర్ ఎన్టీఆర్ పాత్ర ఉంటది, అందులోని ఈయన ఉంటారు. ఒకరికి వెళ్ళ క్రెడిట్ రామ్ చరణ్ గారికి జూనియర్ ఎన్టీఆర్ గారికి వెళ్ళినట్టు 6RR, అలాగే ఇద్దరికి షేర్ అవుతుంది. అది మన మంచికే. అది టాలీవుడ్ కూడా ఒక విధంగా బెస్ట్ అని చెప్పుకోవాలి. ఈ విధంగా జూనియర్ ఎన్టీఆర్ గారికి మార్కెట్ ఏర్పడుతుంది హిందీలోని. ఆల్రెడీ దేవరాతో ఆయన 70+ కోర్సు కలెక్ట్ చేసి మార్కెట్ ఓన్ గా క్రియేట్ చేసుకున్నారు 6RR తో కాకుండా. మరి ఇది వార్ 2, ఇది డైరెక్ట్ హిందీ సినిమా. గల్లీ గల్లీలోకి వెళ్ళిపోతుంది, నరాల్లోకి దూరిపోతుంది జనాల్లోనే. ఎక్కడ ప్రమోషన్ చేయాలో వాళ్ళకి యశ్రాజ్ ఫిలిమ్స్ తెలుసు. ప్రమోషన్ లో దగ్గర వాళ్ళు తగ్గేది ఇలాంటి పోతానే ఉంటారు వాళ్ళు. కరెక్ట్ డేట్ ఎంచుకున్నారు ఆగస్టు 14. సెలవు రోజులు, ఇండిపెండెన్స్ డే రోజులు, 4 రోజులు కలిసి వస్తాయి. ఎన్టీఆర్ వార్ 2కి నేషనల్ అవార్డు వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు.
ఒకవేళ డైరెక్ట్ ఆస్కారే వచ్చేస్తే ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. ఎందుకంటే అక్కడ ఎన్టీఆర్ డాన్స్ మాస్టర్, డాన్స్ ద కింగ్ ఇద్దరు ఉన్నారు అక్కడ. మామూలు డాన్సర్లు కాదు. ఒకసారి మెగాస్టార్ గారు అన్నారు, నీ ఫేవరెట్ డాన్స్ ఎవరంటూ ఉత్తిక్ రోషన్ గారు అని చెప్పారు. మెగాస్టార్ గారికే ఉత్తిక్ రోషన్ నచ్చాడు, మాకు రోడ్లకు నచ్చదా? నా ఫేవరెట్ డాన్సర్ కూడా ఆయన ఉత్తిక్ రోషన్ గారు. సో దుమ్ము దులిపేస్తాను, రివీల్ టాప్ లేపేస్తాను, డైలీ కలెక్షన్ విధ్వంసం చేస్తాను.